ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల తొలి ఉత్సవాలు ప్రారంభం. కరపత్రాలు ఆవిష్కరించిన షణ్ముఖ వారాహి సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో ఘనంగా జరిగిన యువ నాయకుడు చిమ్మిలి లక్ష్మీ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు. పేదలకు బియ్యం బస్తాలు, దుప్పట్లు పంపిణీ. జంగారెడ్డిగూడెం చేరుకున్న యూటీఎఫ్ రణబేరి. ముగిసిన ఉపాధ్యాయుల జాత. జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించిన తపస్ స్కూల్ విద్యార్థులు. ఈ సందర్శన ఎంతో దోహదపడుతుందంటున్న విద్యార్థులు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 22వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వారాహి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారాహి అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ ఉపార్చకులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా రోజుకొక అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, వారాహి అమ్మవారి ఆలయాల వద్ద పర్వదినాలలో విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఛానల్ నంబర్ 5 నందు వారాహి అమ్మవారి 3 రోజుల ఉత్సవాల పూజలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఉచితంగా ప్రసారం చేస్తున్న సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాకు షణ్ముఖ వారాహి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరిపించబడుతున్నాయి. 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం వరకు దేవి శరణ మహోత్సవం వారాహి దేవి ఆలయం నందు శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల పేరున ప్రతి రోజు వారి గోత్రనామాలతో సహస్రనామ కుంకుమార్చన చేయబడును. వారి పేరున ఒక రోజు అమ్మవారికి చీర, గాజులు, పసుపు కుంకుమ ఇవ్వబడును. ప్రతి రోజు అమ్మవారికి ప్రసాదం నివేదించి ఇంటికి ప్రసాదం పంపబడును. విజయదశమి రోజున అన్నదానం జరిపించబడును. ఆఖరి రోజున అమ్మవారి చీర, రవిక ప్రసాదం అందజేయబడును. పూజా రుషము చక్కగా 2000 రూపాయలు. ఈ పూజలో స్వయంగా గాని పరోక్షంగా గాని పాల్గొనవచ్చును. అవకాశం కొద్ది రోజులు మాత్రమే, కొద్ది మందికి మాత్రమే. వివరాలకు సంప్రదించండి. వారాహి దేవి ఆలయం, వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, పద్మాథియేటర్ ఎదురుగా బుట్టాయిన రోడ్, జంగారెడ్డిగూడెం. ఇట్లా ఆలయ ప్రధాన అర్చకులు కురిల్ల రాంబాబు శర్మ గారు, కల్లా నరసింహమూర్తి శర్మ గారు, ఎర్రమిల్లి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించబడతాయి. 50 మంది భక్తునాథులు, వారాహి టీం వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. చిన్న వయసులోనే ఆ యువకుడు చేస్తున్న దాతృత్వానికి గ్రామస్తులు ఫిదా అవుతున్నారు. పదవులు ఆశించి కాకుండా సేవే పరమావధిగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో గ్రామ పార్టీ యువ నాయకుడు చిమ్మిలి లక్ష్మీ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు 25 కేజీల చొప్పున బియ్యం బస్తాలు, దుప్పట్లు అందజేశారు. గ్రామస్తుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అంతేకాకుండా గ్రామంలో పలు చోట్ల అభిమానుల కోలాహలాల మధ్య కేక్స్ కట్ చేయించారు. సుమారు 50 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం, దుప్పట్లు అందజేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనకున్న దానిలో పేదలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ పదవులు ఆశించి తాను సేవా కార్యక్రమాలు చేయడం లేదని తెలిపారు. ప్రతి పుట్టినరోజు పేదల మధ్యలో చేసుకోవడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సహాయం కోసం తన దగ్గరికి ఎవరు వచ్చినా తనకు అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి స్వార్థం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని పేర్కొన్నారు. తనకు సహకరిస్తున్న గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ టీడీపీ గ్రామ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం సేవలను గుర్తు చేసుకున్నారు. అభివృద్ధికి తామంతా ఎప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు,
పోలోతు రామారావు, సర్నాల సూర్యచంద్రం, మాదాసు వెంకయ్య, దండుపైన వెంకట సత్యనారాయణ, సింహాద్రి రామ్ పవన్, మరిది వెంకటేశ్వరరావు, సింహాద్రి రామాంజనేయులు, గోపే జోసెఫ్, సర్నాల విష్ణుమూర్తి, మాదాస్ నాగు, అందుగుల నాగేశ్వరరావు, గోడే పండు, వేముల గంగాధర్, చిమ్మిలి వెంకటరత్నం పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఇప్పుడే కాదు ఈ నాయకుడు ప్రతి సంవత్సరం లేని వారికి సాయం చేయడంలో ముందుంటారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, నా మిత్రుడు శ్రీకాంత్ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీకాకుళం గ్రామంలో మిగిలిన యువతకు కూడా ఆదర్శంగా ఉండాలని ఏం చేశాడంటే దగ్గరగా పేద ప్రజలు ఒక 50 మందికి తన సొంత ఆర్థిక సాయంతో బియ్యం బత్తాలు, బియ్యం రైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేదలకి దుప్పట్లు కూడా పంచడం జరుగుతుంది. అలాగే తను చాలా మందికి ఆర్థిక సహాయం కూడా చేస్తూ తన యొక్క పుట్టినరోజుని మర్చిపోలే రోజుగా చూసుకోవడం జరుగుతుంది. కావున యువత అందరూ కూడా శ్రీకాంత్ ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకి అండగా ఉండాలని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మనం చేయాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూటమిగా ఉండి అందరూ కలిసి అన్ని విషయాల్లో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనాలని తెలియజేసుకుంటూ శ్రీకాంత్ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. సంతోషం ఉంది. ఇలా చేసుకుంటూ వస్తున్నాను. నేను గతకాలంలో కూడా ఇలాంటి అవకాశం ఆ దేవుడు కల్పించాడు. ఏదో నాకు 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు సాయం చేస్తున్నాను. ఏదో దేవుడు కల్పించడం వల్ల ఈ నాయకులు కూడా సపోర్ట్ గా నిలబడి నాకు ఎప్పుడు వెనకాల చాలా అందరూ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజుల్లో బయట అవకాశం తీసుకుంటూ వెళ్తాను. ఓపిక దీంట్లో పక్షపాతాలు, రాజకీయాలు చేసి పార్టీ ఇది మన పార్టీ కాదు, ఇది ఎవరు రాజకీయాలు అలాంటి పక్షపాతాలు ఏమి లేదు. వాడు పరిస్థితి కాబట్టి జాగ్రత్త ఉన్నాం. ఎన్నో తెలుగుదేశం గురించి ఎన్నో పనులు చేయాలని ఎన్నో కోరుకుని అంత సీనియర్ మాకు సుబ్రహ్మణ్య శిష్యులు మళ్ళీ సుబ్రహ్మణ్యం చేస్తాను. ఒక పేదలకి ఈ రోజున పండుగ రోజు ఇప్పుడు శ్రీకాంత్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మందు పార్టీలు ఇచ్చి, బీర్లను ఇచ్చి, మందు పట్ల వాళ్ళ పార్టీ సేవ చేయాలి. పేదలకి ఏ విషయంలో వాళ్ళందరూ పార్టీ వాళ్ళ పార్టీ ఆలస్యంగా కాకుండా వీరికి ఏదో పేదలకి చాలా మంది కొడుకులు కూడా 9 జనాలు చాలా మంది ఉన్నారు. మన ఇచ్చిన రైతులకైనా సరే ఒక గొప్ప విషయం ఏదైనా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని ఆలోచించండి. చిన్నవాడైనా మరోసారి అభినందిస్తున్నాను. అదేవిధంగా మనవాడు ఎదురన్ని అందరినీ కలుపుకోవాలని మరోసారి కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు చేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8:26 దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేళ్ల తాళాలతో, బాజా భజంత్రీలు, తీన్మార్ డప్పులు, చీరసారే, వివిధ రకాల పండ్లు, మధుర పదార్థాలతో శోభయాత్రతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అమ్మవారికి వెండి చీర తయారు చేయించే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం లలిత 7 తులాల వెండిని, ముక్కు భాస్కర్ వెంకట విశ్వేశ్వరరావు ప్రమీలాదేవి దంపతులు 6 తులాల వెండిని, తెల్లకొర్ల రత్నకుమారి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అందజేశారని, వారిని వారి ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తి, వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అర్చక స్వాములు అందజేశారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గాలి నూకరాజు, పోలుపర్తి రాము, చింతకాయ రచ్చిరాజు, నౌడు సత్యనూకరాజు, బంగారు శ్రీనివాసరావు, రొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. శ్రీ 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 నూకాలమ్మ
అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం 8:30 ఏకవార రుద్రాభిషేకంతో శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి హారతిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి 22వ తారీఖు సోమవారం మన ఆలయంలో దేవీ శరణవరాత్రి మహోత్సవం సందర్భంగా విశేషంగా ఉదయం 8:30 శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం నుండి గంగారమ్మ తల్లి ఆలయం వరకు అమ్మవారు పట్టు చీర, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా చక్కగా సారిగా తీసుకొని మహిళలు అందరితో కూడా మన యొక్క ఆలయం నుండి శోభయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరిని కూడా ఈ యొక్క శరణవరాత్రి మహోత్సవం సందర్భంగా 22వ తారీఖు సోమవారం ఉదయం 8:30 కల్లా ఆలయం వద్దకు వచ్చి మన అమ్మవారి ఆలయం నుండి గంగారమ్మ తల్లి యొక్క అమ్మవారి యొక్క ఆలయంకు వెళ్ళుటకు 8:30 కల్లా మన ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత శ్రీచక్ర నేత శ్రీ శ్రీ నౌకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు బృంగల నాగేశ్వరరావు సారథ్యంలో తన అమ్మవారికి విద్యుత్ చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని విధంగా కొనసాగించారు. నేటికి సుమారు 12 కేజీల వెండి మన భక్తులు సమర్పించున్నారు. వెండిని కూడా సమర్పించడానికి ఆహ్వానించడం జరుగుతుంది. మన అమ్మవారి వెండి చీర తయారీలో గ్రామభక్త మహాజనులందరూ భాగస్వాములై వెండి చీర తయారీకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు భాస్కర వెంకట విశ్వేశ్వరరావు ప్రమీలాదేవి దంపతులు 6 తులాల వెండిని, ఎం లలిత గారు 7 తులాల వెండిని, తెల్లగొల్ల రత్న కుమారి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని సమర్పించుకున్నారు. మరి వారిని, వారి కుటుంబాలని, వారి వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ, గ్రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రగా ఉండే తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరసనను తెలియజేస్తూ యూటీఎఫ్ మోగించిన రణబేరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 4 రోజులుగా బైక్ జాతాలు నిర్వహిస్తూ శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రవేశించింది. జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ వద్ద ఉపాధ్యాయులను ఉద్దేశించి జిల్లా నాయకులు ఎంవి శ్యాంబాబు, ముస్తఫా అలీ, రవికుమార్ తదితరులు ప్రసంగించారు. ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్ యూటీఎఫ్ చేపట్టిన ఈ పోరాటం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అధికంగా ఉన్నాయని, అనేక యాప్ల పని భారంతో సతమతమవుతున్నారని, ఉపాధ్యాయులకు ఆన్లైన్ తరహా శిక్షణల వల్ల వారి బోధన సమయం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యూటీఎఫ్ జెండా పట్టుకుని ఉపాధ్యాయులు నిరసన చేపట్టామని తెలిపారు. అనంతరం యూటీఎఫ్ భవన్ లో జరిగిన నిరసన సదస్సులో రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పట్టించుకోవడం లేదని, 4 DAలు బకాయిలున్నాయని, కొత్త PRC సమయం దాటి 3 సంవత్సరాలైనా ఇంకా ప్రకటించలేదని, CPS సమస్య అలాగే ఉందని, PF, APGLI లోన్లు కూడా రావడం లేదని తెలిపారు. మరో రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబాసు మాట్లాడుతూ 20,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలని, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు రావడం లేదని అన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి మాట్లాడుతూ, ఈ రోజుతో ఈ జాతర ముగిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్ర వీడి సమస్యలను పరిష్కరించాలని, లేనిచో పాత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని, ఈ నెల 24 లోపు ప్రభుత్వం స్పందించాలని, లేని ఎడల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ జరిపి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ రోజున విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు
అట్లాగే దీర్ఘకాలికంగా మరి ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ మీద ఈ రణబేరి జాతర జరుగుతూ ఉన్నది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభమైనటువంటి ఈ జాతర తునిలో ప్రారంభమై ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. ఈ రోజుతో ఇది ఇక్కడితో ముగింపు పలుకుతూ ఉన్నాము. ఈ జాతర యొక్క ప్రధానమైనటువంటి ఈ రోజున తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధనకి దూరం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల కారణంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి, అట్లాగే ఉపాధ్యాయులు బోధన కన్నా కూడా బోధనేతర పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా మూల్యాంకన విధానాలు తీసుకొచ్చినటువంటి మార్పులు అది విద్యార్థికి పరీక్ష కాదు ఉపాధ్యాయుడికి పరీక్షగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక 45 నిమిషాల్లో విద్యార్థి రాసినటువంటి పరీక్షని మూల్యాంకనం చేయాలి అంటే ఉపాధ్యాయుడికి కనీసంగా ఒక వారం రోజులు పడుతున్నటువంటి సందర్భము. ఇది కూడా బోధనకి మరి దూరం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు అత్యధిక సంఖ్యలో ఏలూరు జిల్లా రణబేరి జాతరకి హాజరైనటువంటి ఉమెన్ కామ్రేడ్స్ కి ప్రత్యేకంగా ఏలూరు జిల్లా కమిటీ తరఫున అలాగే రాష్ట్ర సంఘం తరఫున కూడా ఉద్యమ చర్యలు పలుకుతూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమం 5 ప్రాంతాల్లో కూడా ఆఖరి రోజుగా ఈ జిల్లాలో ఈ రోజు ఆఖరి రోజుగా నడుస్తూ ఉంది. మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా ఇదో రోజు ఆఖరి రోజుగా రణబేరి జాతర నడుస్తూ ఉంది. ఏదైతే మనం పొయ్యి మీద పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఈ యాప్ల భారంతో సతమతమైపోతా ఉన్నాం. ఒకే యాప్ పెడతామని చెప్పారు. ఆ యాప్లో సుమారుగా 78 యాప్లు ఇంక్లూడ్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘంగా సెల్ ఫోన్ రహిత పాఠశాల మాకు కావాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఫస్ట్ డిమాండ్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా 3 రోజుల పాటు నిర్వహించారు. పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర అవరోహణ, శాంతి కళ్యాణం మొదలగు వైదిక కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమాలు జరిపించిన రుత్విక్ స్వాములను కార్యనిర్వహణాధికారి కలగరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజ్, వాస్వి సాయి నగేష్, అడ్వకేట్ డాక్టర్ ఏలూరు ఫణికుమార్, దారా రవీంద్ర అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పవిత్రోత్సవాలను తిలకించారు. పలువురికి స్వామివారు అలంకరించి తీసిన పవిత్రాలను అందజేస్తారు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించే పోలీసు సంక్షేమ దివాస్ కార్యక్రమానికి 30 మంది పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. వీరు జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ దివాస్ పోలీస్ సిబ్బందికి ఎంతో దోహదపడుతుందని పలువురు తెలిపారు. తపస్ హై స్కూల్ విద్యార్థులకు విద్యారంగంతో పాటు పరిశ్రమలపై కూడా సమగ్ర అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రతిరోజు కొత్త అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా తపస్ హై స్కూల్ నుండి 200 మంది విద్యార్థులు అధ్యాపక బృందం కలిసి జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న నవభారత్ పామ్ ఆయిల్ పరిశ్రమను సందర్శించారు. ఈ పరిశ్రమ సందర్శన విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమలో జరిగే పూర్తి ఉత్పత్తి ప్రాసెస్ గురించి సేఫ్టీ ఇన్ఛార్జ్ రాజు అత్యంత విపులంగా వివరించారు.
పామాయిల్ తయారీ ప్రక్రియలో మొదటిగా ఫాముల నుంచి పండ్లను సమకూర్చడం, ఆ తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, వడపోత, శుద్ధి ప్రక్రియలు జరుగుతాయని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో ప్రతి దశ అత్యంత శాస్త్రీయంగా హైజీన్ ప్రమాణాలను పాటిస్తూ నిర్వహింపబడుతుందని అన్నారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కేవలం ఆయిల్ పరిమితమేం కాదని, ఫ్యాక్టరీ తాము అవసరపడే విద్యుత్ ను స్వయంగా ఉత్పత్తి చేస్తుందని, అంతేకాకుండా ఆయిల్ ఉత్పత్తి తర్వాత మిగిలే క్రూడ్ ఆయిల్ ను వారి స్వంత వాహనాలలో వినియోగించడం ద్వారా సప్లైనబుల్ ఎనర్జీ వినియోగంలో ముందంజ వేస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందని, పరిశ్రమ సూపర్మతి అనే బ్రాండ్ పేరుతో అత్యుత్తమ నాణ్యత కలిగిన పామాయిల్ ప్యాకెట్లు తయారు చేస్తుందని అన్నారు. ప్రతి ప్యాక్ నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రతతో తయారు చేయబడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులకు పరిశ్రమలపై వ్యవహారిక అవగాహన, ఆధునిక యంత్రాల పని విధానం, నిర్మాణ శాస్త్రంపై అవగాహన, పర్యావరణ పరమైన చొరవలపై జ్ఞానం లభించిందని విద్యార్థులు తెలిపారు. ఈ అనుభవం విద్యార్థుల భవిష్యత్తులో ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో అభిరుచి పెంచేందుకు తోడ్పడే విధంగా ఉందని తపస్ విద్యా సంస్థల అధినేత దాకరపు కృష్ణ తెలిపారు. విద్యార్థులు పరిశ్రమలో ఎలా జట్టు కలిసి పనిచేస్తారో, సేఫ్టీ ప్రోటోకాల్లు ఎలా పాటించాలి తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమైందని ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఈ పరిశ్రమ సందర్శన కార్యక్రమం తపస్ చైర్మన్ దాకరపు కృష్ణ ఆలోచనలతో హైస్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ బుద్దాల్ సురేష్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని అందించేందుకు ముందుండి మద్దతు తెలిపిన నవభారత్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కి, అలాగే ఫైనాన్స్ మేనేజర్ గంగాధర్ కు తపస్ హై స్కూల్ యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థుల తరపున తపస్ స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి పరిశ్రమ సందర్శనలు విద్యార్థుల విజన్ ని విస్తరించడంతో పాటు సైన్స్, టెక్నాలజీ, పర్యావరణంపై అవగాహన పెంచే అవకాశంగా మారుతాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విద్యా ప్రయోజనకరమైన పరిశ్రమల సందర్శనలను తపస్ హై స్కూల్ కొనసాగించనుందని వెల్లడించారు. పైప్ లైన్ వాటిలో కూడా థీమ్ రన్ అవుతుంటది. ఏ పైప్ లైన్ ని కూడా మీరు టచ్ చేయరు. ఓకే, ఆయిల్ అంటే ఏంటి? ఆయిల్ కూడా నేచర్ ఏంటి? స్లిప్ అవుతూ ఉంటుంది, అవునా కదా? జాగ్రత్త ఉంటుంది కదా ఆయిల్. సో ఎక్కడా కూడా మీరు పరిగెత్తడం అలాంటివి చేయొచ్చు. వెంట ఫ్లోర్ ఎక్కడైనా వచ్చిందంటే జాగ్రత్తగా చూసుకొని నడవండి. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ రైల్ అనేది ఉంటుంది. హ్యాండ్ రైల్ని యూజ్ చేయండి. ఓకే, కంపెనీలో ఎప్పుడూ కూడా మనకి ఏంటంటే బల్క్లో ఫీల్ అవుతూ ఉంటుంది. లారీస్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. బయట నుంచి మనకి ప్రూఫ్ కూడా వస్తుంది కదా, లారీస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా రోడ్డు క్రాస్ చేయాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వెహికల్ మూవ్మెంట్ లేనప్పుడే మీరు రోడ్డుని క్రాస్ చేయాలి. ఓకేనా? ఎమర్జెన్సీ కొరకు వస్తే, ఎమర్జెన్సీ ఏది జరిగినా కానీ మనకి సైరన్ అనేది ఒకటి మోగుతుంది. అది మోగినప్పుడు మీరు ఏం కంగారు పడద్దు. మీరు సేఫ్గా వచ్చేంత వరకు కూడా మీ ఆ టీం మీతోనే ఉంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Magic.
తాడేపల్లి నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ కుక్కల ధర్మరాజు పూల బుకే అందజేశారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ధర్మరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరించారని ధర్మరాజు పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్నా దంపతులు జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. అలాగే పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఐలాన రమణమూర్తి సైతం జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న వారిలో ఉన్నారు. 2025-28 సంవత్సర కాలానికి ఓపెన్ కేటగిరీలో మద్యం బార్లకు గురువారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి లాటరీ తీశారు. ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ 2025-28లో భాగంగా ప్రభుత్వం మొదటి నోటిఫికేషన్ లో మిగిలిన 9 ఓపెన్ కేటగిరీ బార్లకు ఈ నెల 3వ తేదీ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన 8 అప్లికేషన్లకు గాను 4 లేదా అంతకు పైన వచ్చిన అప్లికేషన్లకు 2 ఓపెన్ కేటగిరీ బార్లకు కలెక్టర్ లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. ఈ లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి 59.13 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, జిల్లా మద్య నిషేధ అవార్కి అధికారి ఆవులయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాండురంగారావు, అజయ్ కుమార్ సింగ్, ఏలూరు ఎక్సైజ్ సిఐలు, బార్లకు దరఖాస్తు చేసిన 6 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఐదేళ్ల పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్ట్ కూడా జగన్ భర్తీ చేయలేదని, ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశామని. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశామని. తర్వాత ప్రభుత్వం మారింది, 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకుని ఫైనాన్స్ పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు అన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష, ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు. ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉండే విధానం ఉంటుంది. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. అలాగే 2-3 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడని సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. రెండవది, హాస్పిటల్స్ టోటల్ గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష. కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు, ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని సుమారుగా 434 కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి RIDF మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం. త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి, నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ PAC సభ్యులు పొప్పాల వాసుబాబు, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, యువత, విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు DNR మాట్లాడుతూ గత ప్రభుత్వంలో
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందడుగు వేశారని, వారి హయాంలో 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీలలో అడ్మిషన్లను ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు సేఫ్ లెవెల్ క్లోజర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, దేశంలోనే మెడికల్ కాలేజీలో ఎక్కడా పీపీపీ విధానం లేదని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గాదిరాజు మణికిషోర్ వర్మ, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు ముండ్రు చార్లెస్, నియోజకవర్గ మేధావుల విభాగ అధ్యక్షులు పండు ఆనంద రవిరాజు, కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షులు సమయం రామాంజనేయులు, మండవల్లి మండల యువజన విభాగ అధ్యక్షులు చేబోయిన శ్రీనివాస్, కైకలూరు మండల యువజన విభాగ అధ్యక్షులు ఫిర్దోస్ ఖాన్, ఒండ్రమట్ల యేసుకుమార్, మడక శ్రీను, బండ్రపల్లి సుధాకర్, దేవదాసు ప్రేమ్బాబు, గుడివాడ మహేష్, కొల్లా సాయి, వడ్లని సుదీప్ కుమార్, గుడివాడ రాజా, గుమ్మడి సుమంత్, భట్రాజు త్రినాథ్, దినేష్ శివ, రాధాకృష్ణ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి రంగాన్ని అర్థం చేసుకుంటే దాన్ని అమలు చేయడం తేలిక అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ సాగునీటి ప్రాజెక్టులకు పునాదులు వేసింది, వాటిని ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఇక్కడ మనం చూసిన ప్రదేశ రాష్ట్రంలో 40 మేజర్ మైనర్ రివర్స్ ఉన్నాయి. మన గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా ఇలాంటి రివర్స్ అన్ని చూస్తే నేను ఎప్పుడు కూడా దగ్గర 40 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ మీద ఎప్పుడెప్పుడు మాట్లాడడం, అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యయనం చేశాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ వేసినట్టువే, నేను ప్రారంభించినట్టువే ఎన్టీఆర్ స్ఫూర్తితో 1-2 కాదు అన్ని కూడా. ఎందుకంటే కొన్ని సమస్యలు చూశాం. రాయలసీమ, అనంతపూర్ నా కళ్ళతో నేను చూశాను. నేను జిల్లాకు పోతే వేరుశెనగ వేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు. 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది కాదు, ఖర్చు కూడా వచ్చేది కాదు. దాంతో నేను పోయినప్పుడు అడిగేవాడు, కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు, కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపురం నుంచే ప్రారంభించాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన విద్యార్థి విభాగంలో ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ పిలుపులో భాగంగా ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని నిరసన కార్యక్రమానికి యువ నాయకులు జెట్టి ఆదిత్య నాయకత్వంలో నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండలం నుండి యువత ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, యువజన నాయకులు ఆదిత్య, జిల్లా యువజన విభాగ కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు నేకూరి కిషోర్, మండల యువజన విభాగ అధ్యక్షుడు గంజి వినోద్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు సండ్ర రాము, 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, టౌన్ బూత్ కమిటీల కన్వీనర్ కాసర శేషారెడ్డి, యువజన నాయకులు షేక్ రఫీ, కళ్యాణ్ వర్మ, మానుకొండ అశోక్, పట్టణ కార్యదర్శి జమీర్ బేగ్, యాక్టర్ బాషా, గంట శివ, సాబోలు రవి, నీలపాల అనిల్, నల్లమిల్లి సన్ని, వీరంకి మాధవ, కొత్తూరు పెద్ద, ముప్పిడి జగదీష్, సగల్ల యేసుబాబు, అమర్, దిర్సిపాం సోమరాజు, కొండ, సత్తార్, దయా తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో మెడికల్ కాలేజ్ చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన ముప్పిడి వీరాంజనేయులు అనే నేను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చెప్పాడి నరసింహరావు గారు, అలాగే 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి, గణేష్, మేమందరం కూడా ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగో జగనన్న 2023లోనే పూర్తి చేశారని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. జగనన్న తీసుకున్న 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పూర్తయింది. మేము ఇది ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఈ రోజున వీడియో చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా చూడండి ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 22వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల తొలి ఉత్సవాలు ప్రారంభం. కరపత్రాలు ఆవిష్కరించిన షణ్ముఖ వారాహి సభ్యులు.
జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో ఘనంగా జరిగిన యువ నాయకుడు చిమ్మిలి లక్ష్మీ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు, పేదలకు బియ్యం బస్తాలు, దుప్పట్లు పంపిణీ. జంగారెడ్డిగూడెం చేరుకున్న యూటీఎఫ్ రణబేరి, ముగిసిన ఉపాధ్యాయుల జాత. జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించిన తపస్ స్కూల్ విద్యార్థులు. ఈ సందర్శన ఎంతో దోహదపడుతుందంటున్న విద్యార్థులు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు 22వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తలు సమాప్తం. నమస్కారం.